ఇచ్చొచ్చావా? వెళ్ళిందందుకేగా, ఇవ్వకుండా ఎందుకొస్తాను? క్యూలో వెళ్ళివ్వడం నీకు చిన్నతనం అనిపించిందా? అయ్యో అదేం కాదండి, నేను వేరే విషయం గురించి ఆలోచిస్తున్నా. దేని గురించి? మనుషులకి ఎందుకింత ఆశ అని. ఏ ఎవరి గురించి స్వర్ణ నువ్వనేది? నాకు వాళ్ళ గురించి తెలుసు కాబట్టి అంటున్నాను. మీరు తప్పుగా ఏమనుకోవద్దు. సీతామహాలక్ష్మి అని ఒక ఆవిడొచ్చింది, శని మంత్రాలు, పెద్ద నష్టజాతకురాలు, పైగా దరిద్రురాలు. సరిపోయింది, తనొచ్చిందా? పసర్లే వికటించాయి. ఈ పని చేద్దామని ఎలా వచ్చింది? అందుకే కదా నేను బాధపడేది. పేరు ప్రఖ్యాతల గల కోటలో అడుగుపెట్టింది. నేను చెప్పేదేంటంటే, మనం అదృష్టవంతులు అయితే ఎవరి దురదృష్టాలు మనల్ని ఏం చెయ్యవు. అయినా ఈ జాతకాలు అవి నేను నమ్మను. కష్టపడగలిగేవారు ఎప్పుడూ నష్టపోరు. ఎవరి కష్ట ఫలితం వాళ్ళు పొంది తీరుతారు. అంతేలే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. మరి మేం బయలుదేరతాం. మంచిది. పద. ఒట్టి చాదస్తపు మనిషిలా ఉంది. అదంతేలే, కానీ మన అవసరం కదా, ఓపిక పట్టక తప్పదు. ఓపిక పట్టిన ఫలితం ఉంటుందా? చూద్దాం. అయినా మనకన్నా పెట్టుబడి పెట్టగలిగే సరుకులా అక్కడెవ్వరూ కనిపించలేదు. అదైతే కరెక్ట్. పెద్ద సౌండ్ పార్టీ ఎవరు వచ్చినట్లేదు. పదండి. పద. అయ్యో, ఒళ్ళు ఇంకా కాలుతుంది. సాకేత్, సంధ్యని డాక్టర్కి చూపించి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. అలాగే వదినా. అయ్యో, మీకెందుకండి అంత శ్రమ? నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఆహా, ఇంత జ్వరంతో ఎలా ఒంటరిగా పంపిస్తాం? సాటి మనిషికి సాయపడలేనప్పుడు మనం మనుషులవని ఎలా అనిపించుకుంటాం? దారిలో ఏదైనా అయితే ఎలా? మేము శ్రమ అనుకునే వాళ్ళం కాదు. తీయగా మాట్లాడి పోటీ నుంచి తప్పించే ప్రయత్నం ఏదో చేస్తుంది. అది కాదండి, ఇలా పరిచయం అయ్యాలా? పరిచయం కాకపోయినా మీ పరిస్థితి తెలిసాక నాకు ఒంటరిగా పంపించడానికి మనసు ఒప్పట్లేదు. తను ఒక్కతే సాకేత్తో వెళ్ళడానికి మొహమాట పడుతున్నట్టుంది. సీత, నువ్వు కూడా తనకు తోడుగా వెళ్ళు. అలాంటిదేం లేదండి. ఇది పెద్ద కిలాడీలా ఉందే. ఆడోళ్లకు ఆడోళ్ల తోడు అవసరం. ఈయనో మహానుభావుడు, ఆవిడో మదర్ తెరీసా. సరే పద సంధ్య, నేను కూడా వస్తాను. రా సాకేత్. పద వదినా. వస్తాను రఘు. పొంగిపోతున్నావా? పో పో, బాగా పోయి బోర్లా పడతావు. మెచ్చుకోలు విని కూడా ఈ పిచ్చి కూతలేంటి? నన్ను మెచ్చుకుంది. వాదనలు ఎవరికి వారు గెలిచేలా తలపిస్తాయి, కానీ తీర్పులే తలకిందులు చేస్తాయి. అయినా ముందు ముందు తెలుస్తాయిలే. నెక్స్ట్ ఏం చేస్తానో చూద్దు గాని. చూస్తాలే.
అన్నా. థ్యాంక్ యూ నీకు ఫారెన్ టెస్ట్లు బాగా తెలిసినట్టున్నాయి. నాకు ఆ కల్చర్ ఉన్న వాళ్ళ అలవాట్లు పద్ధతులు అంటే చాలా ఇష్టం అండి. మరి స్వదేశీయులు వస్తే వాళ్ళకి ఈ పద్ధతులు నచ్చుతాయా? ఎందుకు నచ్చవు? ఎగిరి గంతేస్తారు. అక్కడికి వెళ్ళామన్న ఫీలింగ్ ఇక్కడే కలగజేస్తాం కదా. మంచి ఆలోచనే. నీ ఐడియాలు చాలా బాగున్నాయి. నీ రీజనింగ్ నాకు నచ్చింది. బీ రెడీ ఫర్ నెక్స్ట్ రౌండ్. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము రాయప్రోలన్నాడు ఆనాడు అది మరిచిపోవద్దు ఏనాడు శ్రీరామ్, నువ్వు వెంటనే వెళ్ళి ఫాలో అప్ చేయి. ఓకే మేడం, ఓకే. వెళ్ళు. గౌతమ బుద్ధుని బోధలు మరవద్దు గాంధీ చూపిన మార్గం విడవద్దు గౌతమ బుద్ధుని బోధలు మరవద్దు గాంధీ చూపిన మార్గం విడవద్దు దేశాల చీకట్లు తొలగించు స్నేహ దీపాలు ఇంటింటా వెలిగించు ఐకమత్యమే జాతికి శ్రీరామ రక్ష అందుకే నిరంతరం సాగాలి దీక్ష అందుకే నిరంతరం సాగాలి దీక్ష ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా దేశమంటే